అక్కడ ఆయన మరి యెహోవా నేనే ఆయనని చెప్పినప్పుడు ఆయన క్రీస్తు గురించి చెప్పలేదు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ యెహోవా తండ్రి గురించి నేనేనని చెప్పలేదండి. ఇశ్రాయేలును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు నాకు సాక్షులు. యేసును ఏమని నమ్మితే పాప క్షమాపణ దొరుకుతుంది. ఎవరైతే పరిశుద్ధాత్మ నడిపింపబడతారో వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకుంటారో సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవదేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూసినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభముల వందనాలు. ఈ దినము లేఖనాలలో అపార్థం చేయబడినటువంటి ఒక మాటను మనం ధ్యానిద్దాము. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారు నేను ఈ లోకమునకు వెలుగును అని చెబుతూ ఆయన ఒక సందర్భాన్ని చెబుతాడు. ఎందుకంటే నేను మరి వెళ్ళిపోవచ్చున్నాను, నేను వెళ్ళే చోటకు మీరు రాలేరు అని చెప్పి ఆయన అన్నప్పుడు వాళ్ళు అనుకుంటారు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, మరి మీరు రాలేరు అనే మాట ఏమిటి అని చెప్పి వీళ్ళు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నది ఏంటంటే, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధను కాను అని ఇక్కడ చెబుతూ యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయంలో మరి ఇక్కడ ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏమిటంటే 24వ వచనము మరి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది మన యొక్క విశ్వాస జీవితానికి మనం పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలా అనేది ఖచ్చితంగా డిసైడ్ అయ్యేటువంటి మాట. చాలా జాగ్రత్తగా మరి ఆలోచించి మరి లేఖనాలను చూడాలనే ప్రభుపేట మనం చేస్తున్నాను. ఏమిటంటే ఇక్కడ ఏమన్నాడంటే, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. నేను ఆయననని విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు. ఏవని విశ్వసించాలి? ఇక్కడ విశ్వాసానికి చాలా గొప్ప మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమని విశ్వసించాలి? వాళ్ళు అడిగారు, మరి నువ్వు ఎవడవని చెప్పుకుంటున్నావు అనే మాట అక్కడ వాళ్ళు అడిగినప్పుడు ఆయన అంటున్న మాట 25వ వచనం. కాబట్టి వారు నువ్వెవడవని ఆయనను అడగగా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. మొదటి నుండి నేను సువార్త ప్రారంభం నుంచి కూడా ఆయన ఏమని చెప్తున్నాడో వాడనే నేననే మాట ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనము మొదటి నుంచి యేసుక్రీస్తు వారు తన నోటితో ఆయన చెప్పిన మాటలు ఏమిటనేది మనం చూద్దాము. అయితే ఇక్కడ ఈ మాటను బట్టి అపార్థం చేసుకోవడానికి పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. ఎందుకంటే అక్కడ దేవుడు కూడా ఇక్కడ యేసుక్రీస్తు వారు లాగానే ఏం చెప్తాడంటే, నేను ఆయననని మీరు నన్ను నమ్మి మీరు విశ్వాసం ఉంచాలి అనే మాట అక్కడ ఉంటుంది. ఆ మాటను బట్టి అక్కడ యెషయా గ్రంథంలో యెహోవా దేవుడు నేనే ఆయనని చెప్పాడు కదా. కాబట్టి ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చి ఈయన కూడా ఆ మాటే చెప్తున్నాడని చెప్పి చాలామంది కూడా ఈయనే దేవుడు అంటే అక్కడ యెషయా గారు చెప్పాడు నేనే ఆయననని. అలాగనే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా నేనే ఆయననని మీరు తెలుసుకోండి, అప్పుడే మీరు రక్షించబడతారు, అప్పుడే మీరు పాపము నుండి రక్షించబడతారనే మాట చెప్పేసరికల్లా మన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు వారే యెహోవా, ఆయనే ఈయనే ఆయన అనేటువంటి అర్థమైంది తప్ప నిజంగా మరి యెషయా గారు ద్వారా దేవుడు చెప్పిన మాటలేమిటి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలేమిటి అనేది మనము చక్కగా లేఖనాలను మరి పరిశీలన చేద్దాము. ఎందుకంటే మరి యెహోవా దేవుడు అలా చెప్పడానికి గల కారణం ఏమిటి, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని తనను గురించి తాను ఏం చెప్తున్నాడు అనేది రెండింటిని చూద్దాము. ముందు యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. కొన్ని మాటలు చూసి అక్కడ యెహోవా దేవుడు తనను గురించి తాను నేనే ఆయననని చెప్తున్నాడు. ఇంతకీ ఆయననంటే ఏమని ఆయన చెప్తున్నాడో ఆ లేఖనాలను మనం చూద్దాము. మొదటిగా
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును, అంటే ఇశ్రాయేలును, నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు, నాకు సాక్షులు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఎందుకంటే మనకు లేఖనం ఉంది 42వ యెషయా గ్రంథంలో అదే చెప్తుంది, నేను ఆదుకొను నా సేవకుడు, అతని యందు నా ఆత్మను ఉంచుతాను, అతడు నా ప్రాణమునకు ప్రియుడు. అంటే యేసుక్రీస్తు వారి గురించే ఇక్కడ యెషయా గారి ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే నేను ఆదుకొను నా సేవకుడు. కాబట్టి నాకు సాక్షులు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీనటువంటి మీరును, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడు, అంటే క్రీస్తు గురించే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మరి ఆయన మాటలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంకా 11వ వచనంలో కూడా ఏమంటాడంటే నేనే యెహోవాను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఒకవేళ రక్షకుడు అనగానే మళ్ళా యేసు అంటేనే రక్షకుడు కదా, అందుకని ఇదే పేరు ఆయనకి పెట్టారు అనుకోవడం చాలా పొరపాటు. రక్షకుడు అంటే దేవుడు తాను రక్షకుడు. ఎలాగంటే ఈ లోకంలో సృష్టిలో ఉన్న మనుషులందరినీ కాపాడటానికి ఆయన అనేక విధాలుగా అనేక సందర్భాల్లో నానా విధాలుగా మనల్ని కాపాడినట్టుగా లేఖనాలని చూస్తుంటే అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి కాపాడాడు, రాజులను ఏర్పాటు చేసుకుని రాజుల ద్వారా కాపాడాడు. అలాగనే యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించి ఆయన ద్వారా మరి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అలాగనే అపోస్తుల ద్వారా సువార్త ద్వారా ఈ రోజున మనల్ని కూడా క్రీస్తులోకి తీసుకొచ్చి పరలోకం వెళ్ళడానికైనా మనల్ని కూడా కాపాడటానికి అన్ని విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు డైరెక్ట్గా ఎలాగైనా రక్షించగలడు. యేసుక్రీస్తు వారైతే దేవుని చేత నియమించబడినటువంటి రక్షకుడు. ఇది మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. దేవుడు డైరెక్ట్గా ఎలాగైనా కాపాడగలడు. యేసుక్రీస్తు వారు మాత్రం దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షకుడిగా మనము, ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే కాపాడును కనుక, అంటే యేసుక్రీస్తే కాపాడతాడు కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ రక్షకుడు అనగానే యెహోవాయే రక్షకుడిగా పుట్టాడని అంటే చాలా తప్పండి. మీరును నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకులను సాక్షులు అని చెబుతూ మరి ఎందుకు ఆయన మరి ఇలా వాళ్ళని సాక్షులుగా పెట్టాల్సి వచ్చింది అంటే, మరి ఆ కాలంలో అంటే యెషయా గారి కాలానికి వచ్చేసరికి దేవుణ్ణి పూర్తిగా విసర్జించి అన్య దేవతల వైపు వెళ్ళినట్టుగా మనం ఆ యెషయా గ్రంథం మొదట్లో చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఎవరైనా యెహోవాని పూర్తిగా మరిచి అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. అందుకే దేవుడు మరలా తనెవరో తనను గురించి తానే మరి ఇశ్రాయేలుకు మరలా చెప్పుకోవలసినటువంటి పరిస్థితిని మరి దేవునికి వాళ్ళు కల్పించినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు అని మరి యెషయా ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఇంకా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడనూ లేడు అంటున్నాడు. కాబట్టి దేవుడే ఈ మాటను మరి తెలియజేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదే మాటను మరి దేవుడు పలికినట్టు మాటను యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో సువార్త కాలంలో ఆయన చెబుతాడు. ఎందుకంటే ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 29 వచనాలు చదివితే అక్కడ అంటాడు, నా తండ్రి మరి నాకు అనుగ్రహించాడు, అంటే నేను ప్రధాన కాపరిని, మరి నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పి శిష్యుల గురించి మాట్లాడుతూ మరి వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, ఆయన చేతిలో నుంచి ఎవడను విడిపించలేడు అంటాడు. అంటే ఎందుకంటే ఆ దేవుడే మరి సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి కూడా ఆయన అనుగ్రహం లేకుండా ఎవరు కూడా ఆయన చేతిలో నుంచి ఏది కూడా తీసుకోలేడు, పొందుకోలేడు అన్న సంగతిని ఇక్కడ చక్కగా అక్కడ దేవుడు చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అదే మాటను జ్ఞాపకం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు అంటున్నాడు. అలాగనే ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడనూ లేడు, నేను పట్టుకుంటే ఎవడు నా చేతి నుంచి విడిపించుకోలేడు అన్న సంగతిని చక్కగా అక్కడ యెషయా గారి ద్వారా చెప్పాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన సువార్తలలో మరి తెలియజేశాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారి గురించి కూడా మరి అన్నమాట మనం విన్నాం. ఎందుకంటే నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడు ఎవరంటే అపోస్తులు చెబుతారు, పరిశుద్ధ సేవకుడు,
నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా వీళ్ళందరూ నిలబడుతుందని చెప్పి అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. కాబట్టి ఈ మాటను మళ్ళా మనకు మత్తయి గారు కూడా తెలియజేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవునికి సేవకుడుగా ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును అని యెషయా గారు చెప్పిన మాటనే ఇది ప్రవచనము. అయితే ఇది యేసుక్రీస్తు కాలంలో నెరవేరింది. కాబట్టి ఈ మాటను ఉన్నట్టుగా మత్తయి గారు తన యొక్క సువార్తలో తెలియజేశాడు. కాబట్టి నేను ఆదుకొని సేవకుడు, అతని యందు నా ఆత్మను ఉంచాను, అతడు అన్ని జనులకు మరి న్యాయం కనపరుస్తాడనే మాటలు ఇక్కడ మత్తయి గారు రాసిన సువార్తలో కూడా ఉన్నాయి. అవే నెరవేర్పుని ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మరి ఇశ్రాయేలీలు మోషే ద్వారా ఐగుప్తులో చేయబడినటువంటి అవన్నీ అద్భుతాలు సూచక్రియలు అన్నీ కూడా చూసి వాళ్ళు వెంటనే ఆ కార్యాలన్నింటినీ కూడా మరిచి దేవుని అరణ్యంలో శోధించినట్టుగా మనము ధర్మశాస్త్రంలో అన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి అందుకే దేవుడు వారిని నెల లోపట పోగలిగినటువంటి కానాను ప్రయాణాన్ని 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే వీళ్ళు అద్భుతాలు ఆశ్చర్యకారాలు అన్నీ చూసి కూడా దేవుని ఎప్పటికప్పటికి శోధించడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళు ఆ దేవుని కార్యాలను మర్చిపోయారన్న సంగతిని మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఇంకా కీర్తనలో ఒక మాట ఉంది, ఎందుకంటే దానికి రుజువుగా చూద్దాము. 106వ కీర్తన 13వ వచనం. ఆయనను వారు అంటే ఇశ్రాయేలులు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అనే మాట మరి ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి వాళ్ళు ఎన్నో అద్భుతాలు మేలులు పొందుకొని కూడా దేవుణ్ణి మాటికి శోధించుతూ మర్చిపోతూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం అలవాటు చేసుకున్నప్పుడు మరి దేవుడు మరలా మరి వాళ్ళను శ్రమలకు అప్పగించినప్పుడు వాళ్ళు మరలా దేవుణ్ణి వేడుకోవటం, మొరపెట్టడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చేసరికల్లా వీళ్ళు పూర్తిగా దేవుణ్ణి విసర్జించేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి పక్క రాజులు, పక్క దేశాలు, రాజ్యాల యొక్క దేవతలను చూసి వీళ్ళు కూడా అలాగూ అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టినట్టుగా మనకు లేఖనాలన్నీ చదువుతుంటే అర్థమవుతుంది. అలాగనే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము 10వ వచనం చూద్దాం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూసిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. అంటే యెహోషువ ఉన్న కాలంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నంత వరకు యెహోవాను సేవించుచూ వచ్చారట. ఎప్పుడైతే యెహోషువ ఆయన కాలంలో ఉన్న పెద్దలు చనిపోయారో వీరు ఇంక అక్కడి నుంచి ఆ యెహోవాని విసర్జించారు. ఆయన చేసిన కార్యాలను కానీ ఆయన గురించి కానీ అసలు ఏమి గుర్తు లేకుండా, ఆయన ఆరాధన లేకుండా ఇష్టానుసారంగా బతకటం ప్రారంభించారు. అందుకనే వాళ్ళ గురించి ఇంకొక మాట 10వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. అంటే దేవుణ్ణి మరిచి సొంతగా అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. అంటే ఆ దేవుని యొక్క కార్యాలను కానీ ఐగుప్తులో ఆ పితరులు ఎదురు చేసినవి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా ఎరగని తరము, దేవుడి గురించి ఏమీ తెలియనటువంటి మరొక తరం పుట్టింది. అంటే ఆ పెద్దలందరూ చనిపోయారు. అంతకుముందు అరణ్యంలో చూసినవి కానీ యెహోషువ చేసినవి కానీ చూసిన పెద్దలు చనిపోయిన తర్వాత మరి కొత్త తరం ఒకటి పుట్టింది. వాళ్ళకు పుట్టిన పిల్లలు పూర్తిగా మర్చిపోయారు అన్న సంగతిని ఇక్కడ మరి తెలియజేశాడు. అందుకనే దేవుడు మరలా తానెవరో ఆ ఇశ్రాయేలులకు మరలా తెలియజేయడానికే నన్ను మీరు నమ్మి తెలుసుకోనండి, నేను ఎవరినో తెలుసుకోండి అనే మాటలు అక్కడ యెషయా గారి ద్వారా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు యెషయా గారి కాలంలోనే మరి ఉజ్జియా, యాతాము, ఆహాజ్ కాలంలోనే బాగా విగ్రహారాధనను బాగా వాళ్ళు మరి చేసినట్టుగా మనకు లేఖనాలను చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి యెషయా గారితోటే దేవుడు అంటాడు, నా నిమిత్తం ఎవరు పోతారు, నా నిమిత్తం ఎవరు పోయి ఇదిగో ఈ ప్రజలకు సత్యాన్ని చెబుతానని చెప్పి యెషయాను మరి చెప్పినప్పుడు యెషయా నేను పోతానయ్యా అని చెప్పి మరి ఆ దేవుని మాటలన్నిటి కూడా ఆహాజు, హిజ్కియా వాళ్ళ కాలాల్లో ఇవన్నీ కూడా చెప్పి జరిగించినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇక ఇక్కడ ఇంకా ఏమంటున్నాడంటే, మీరు తెలుసుకొని నన్ను నమ్మండి అయ్యా, నేనే
మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మీ యెహోవానైనటువంటి ప్రభునైనటువంటి దేవుడు నేనే అని చెప్పి ఆయన చెప్పడానికి ఏమంటున్నాడంటే, ఇంకా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా ఏమంటున్నాడంటే దేవుడు, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేసు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు. ఆది నుండి నేను జనాలను ఏర్పాటు చేసుకున్నా, అలా ఆ జనాలకు తెలియజేసినట్టుగా ఒక నోవాహుకు కానీ, ఒక అబ్రహాం కానీ, ఇసాక్ యాకోబులకు కానీ వాళ్లకు ఆయన తనను తాను కనపరుచుకొని వాళ్లకు తెలియజేసినట్టుగా తెలియజేయగలవాడెవడు. అట్టి వాడు ఎక్కడైనా ఉండినా సరే, అలాంటి వాడు అంటే నాలాంటి వాడు ఎక్కడైనా నువ్వు ఉండిన ఎడలా నాకు తెలియజెప్పవలెను అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ సంగతి నాకు ప్రచురించవలెను. అట్టి వారు భవిష్యత్ విషయములను అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలను, రాబోవు సంగతులను తెలియజెప్పవారై ఉండవలెను. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? పూర్వకాలం నుండి చెప్తున్నాను కదా ఇశ్రాయేలు అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలందరితో యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. మీరు నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిత. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. ఉన్నట్టు నేను ఎరగను, ఉన్నట్టు నాకే తెలియదు దేవుడు. నేను తప్ప మీకు ఇంకొక ఆశ్రయ దుర్గము ఉన్నట్టు నేనే ఎరగను అని చెప్పి దేవుడు యెషయా గారి ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా దేవుడు తనను తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు కల్పించారు. కాబట్టి ఇంకా యెహెజ్కేలు గారి ద్వారా ఖచ్చితంగా నేనేనయ్యా యెహోవాను, నేనేనే మిమ్మల్ని ఆదిలో ఎన్నుకున్నటువంటి మీ పితరులను ఎన్నుకున్నవాడిని నేనే, ఇప్పటివరకు నడిపించిన వాడిని నేనే, మిమ్మల్ని కన్నవాడిని నేనే, సృష్టికర్త నేనే అని చెబుతూ ఇదిగో ఆ యెహోవాని నేనే చెప్పి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఒక మాట చదివించాడు. ఆ మాట చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనుల విధులను ఆచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితిరో, ఎవని విధులను ఆచరింపక మానితిరో ఆ యెహోవానగు నేనే ఆయనను. నేను మోషే ద్వారా మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను కదా, కాబట్టి నా విధులను మీరు ఆచరించకుండా మరి అన్యజనుల విధులను ఆచరించడానికి మీరు ఇష్టపడ్డారో, మరి నా కట్టడలను మరి వినకుండా మానుకొని ఏ అన్య దేవతలను పూజించడానికి మీరు ఇష్టపడుతున్నారో అవన్నిటిని ఆ విధులన్నిటిని ఇచ్చిన వాడను, ఆ విధులు ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తూ మిమ్మల్ని కాపాడుతూ వచ్చిన వాడిని ఆ యెహోవానగు నేనే ఆయనను, నేనేనయ్యా మీకు యజమానిని, మీ తండ్రిని, మీ దేవుడును అని చెప్పి తనకు తానే మరలా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా నేనే ఆ యెహోవానని చెప్పి మీరు తెలుసుకుందురు అంటున్నాడు. ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు? ఖచ్చితంగా వీళ్ళకి నెత్తి మీద ముట్టికాయలు వేసి వాళ్ళని అన్య రాజులకు అప్పగించినప్పుడు, వాళ్ళ పరిపాలన కింద ఉన్నప్పుడు, వాళ్ళ పెట్టే బాధలో మరి భరించలేనప్పుడు వీళ్ళు మళ్ళా దేవునికి మొరపెడతారు. అప్పుడు అర్థమైద్దని చెప్తున్నాడు. ఎందుకంటే మరి మీరు ఎవరు విధులను అనుసరిస్తూ నన్ను నిర్లక్ష్యం చేశారని చెప్తున్నాడు కదా. మీరు ఎప్పుడు తెలుసుకుంటారా అంటే ఖచ్చితంగా మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే తెలుసుకుంటారన్న సంగతిని ఇక్కడ దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఈ విధంగా మరి ఇంకా దేవుడు ఆ రోజుల్లోనే తాను మరి ఇశ్రాయేలుకు దేవుడని మరి నిరూపించుకున్నాడు, చెప్పడం జరిగింది. అందుకనే మీరు తెలుసుకోండి అయ్యా అన్న సంగతి చెప్పడం కొరకు నేనే దేవుడను, నేనే ఆయనను అని మీరు తెలుసుకోండి అని చెప్పి ఇశ్రాయేలీలతో అంటున్నాడే తప్ప ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు అని చెప్పడం కాదు. దేవుడు తానే యెహోవాను, నేనే సృష్టికర్తని చెప్పండి. ఇంకా ఆ కాలంలో ఉన్నటువంటి అన్యుల రాజులను కూడా మరి ఆ రాజుల ద్వారా కూడా చెప్పించుకున్నాడు. ఎందుకంటే గల్దీల రాజు అయినటువంటి నెబుకద్నెజరు, అలాగనే మరి మాదీయుడైనటువంటి దర్యావేషు కూడా ఖచ్చితంగా దానియేలు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఆ రాజుల ద్వారా కూడా దేవుడు సాక్ష్యం ఇప్పించుకున్నాడు. ఆ మాట కూడా చూద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. నా సముఖములో నియమించున్నది ఏమనగా, నా రాజ్యములోను సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖములో వణుకుచు ఉండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుంటుంది అని ఇక్కడ దర్యావేషు కూడా మరి దానియేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఆయన ఆ రోజుల్లో అన్య
అన్యజనుల్లో రాజు ఆయన ద్వారా కూడా దేవుడు సాక్ష్యం ఇప్పించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి దేవుడు మరి ఎందుకు అక్కడ నేనే ఆయననని మీరు తెలుసుకోండి అంటే నేనేనయ్యా మొదటి నుంచి మిమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడిని, యెహోవా నాకు దేవుడు నేనే అని చెప్పడం కొరకే అక్కడ ఆ మాట అన్నాడు. ఆ మాటను బట్టి మన వాళ్ళు ఇక్కడ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు కదా, నేనే ఆయననని మీరు నమ్మని ఎడల మీ పాపంలోనే మీరుండి చనిపోతారు అనగానే వీళ్ళు అనుకున్నారు కదా, అదుగదుగదుగదు ఈయనే దేవుడని నమ్ముకున్నాం కాబట్టి ఓకే మేము కరెక్ట్గా విశ్వాసంలో ఉన్నాం అనుకుంటున్నారు. కానీ నిజంగా అక్కడ ఆయన చెప్పిన సందర్భము, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం ఏ సంబంధం లేదండి. ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయారు. ఆయన సొంత జనాంగంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ఆయన మర్చిపోయారు కాబట్టి మరలా తాను మరలా ఆయన ఎవరో తెలుపుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి నేనేనయ్యా మొదటి నుంచి మిమ్మల్ని కాపాడిన వాడిని, పిలిచిన వాడిని, మిమ్మల్ని సృష్టించిన వాడిని అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలతోటి యెషయా గారి ద్వారా మాట్లాడాడు. అంతే తప్ప అది క్రీస్తు గురించి కాదు. మరి ఇక్కడ క్రీస్తు వారు మరి వీళ్ళు అడిగినప్పుడు, శాస్త్రులు పరిచినప్పుడు నువ్వు ఎవడవని చెప్పుకుంటున్నావు అన్నప్పుడు ఆయన మొదటి నుంచి నేను ఎవడనని చెప్పుచుంటేనో వాడనే అని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి ఆ మాటలు చూద్దాము. మొట్టమొదట యేసుక్రీస్తు వారు సువార్తల్లోకి వచ్చరికల్లా ఆయన సమరయ స్త్రీతో మాట్లాడిన మాటను ఒకటి సందర్భాన్ని చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. ఆమెతో మాట్లాడుచు రక్షణ యూదుల నుండే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను అంటే దేవుణ్ణి ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అందుకు యేసుతో ఆమె, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, క్రీస్తనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, అందుకు యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సయ్యని, నేనే ఆ క్రీస్తును అనే మాటని ఇక్కడ స్పష్టంగా ఆయనే చెప్పాడు. కాబట్టి మరి మనకు అర్థం కావాల్సిన మొదటి నుంచి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, సమరయ స్త్రీ దగ్గర చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎవరు వచ్చిన తర్వాత ఈ సమస్తాన్ని బోధిస్తాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావో ఆ క్రీస్తు అనబడే మెస్సయ్యను నేనేనమ్మా, నేనే ఆయనను, నేనే క్రీస్తునని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. ఇది అర్థం కానటువంటి వాళ్ళు క్రైస్తవులు ఎవరైనా ఉన్నారంటారా? కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు మొట్టమొదట సమరయ స్త్రీ దగ్గర చెప్పింది ఏంటంటే, నేనే క్రీస్తును, దేవుడు ముందుగా చెప్పినటువంటి ఆ మెస్సయ్యను నేనే అని చెప్పడం జరిగింది. మరి ఇంతకీ మెస్సయ్య అంటే ఏమిటి? మెస్సియా అనే మాటకు అభిషిక్తుడని అర్థము. మెస్సయ్య అనే మాటకు అభిషిక్తుడని అర్థము. అభిషిక్తుడంటే మూల పదం, అంటే మూల భాషలో క్రీస్తు అని అర్థం. క్రీస్తు అంటే హిబ్రూలో మెస్సియా. మెస్సియా అంటే మనకు తెలుగులో అభిషిక్తుడని ట్రాన్స్లేషన్ చేశారు. మెస్సియా అంటే అభిషిక్తుడు. అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ద అనాయింటెడ్, అంటే అభిషేకింపబడినవాడు. క్రీస్తు ఎవరంటే, క్రీస్తు అంటే అభిషేకింపబడినవాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. దేవుడు కాదండి అభిషేకింపబడినవాడు, క్రీస్తు అభిషేకించబడ్డవాడు. క్రీస్తు అంటే అభిషేకించబడడం అంటేనే క్రీస్తు. యేసుకి క్రీస్తు అని పేరుంది తప్ప దేవుడికి క్రీస్తు అని కాదండి. దేవుడే అభిషేకించాడు కాబట్టే యేసుక్రీస్తు దేవుని అభిషేక్తుడు అయ్యాడే తప్ప దేవుడు అభిషేక్తుడు కాదు. దేవుడే క్రీస్తును అభిషేకించాడు కాబట్టే అభిషేక్తుడు అంటే క్రీస్తు అని అర్థం. కాబట్టి మరి ఇక్కడ మరి సమరయ స్త్రీకి క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుతున్నా అంటే ఈమెకి ఎలా తెలుసు అంటే, ఖచ్చితంగా ఈమె కూడా సమరయులంటే యూదుల్లో నుంచి వెలివేయబడ్డవాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా సమరయులు యూదులతో సంబంధం ఉంది కాబట్టి ఈమె కూడా ఇశ్రాయేలీయులు అని చెప్పి మనకి అర్థమవుతుంది. కాబట్టి వీళ్లకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి వీళ్ళు వారం వారం కూడుకునేటువంటి విశ్రాంతి దినాన దేవుని లేఖనాలు ఆ పరిశుద్ధ మందిరంలో వాళ్ళు వినేవాళ్ళు కాబట్టి ఆమె వినుంటుంది. అందుకనే ఆ విన్నటువంటి మాటలు మనకు లేఖనాలు ఎక్కడ ఉన్నాయో మనం కొన్ని చూద్దాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునను ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి అని ఉంది. ఇక్కడ దానియేలు గారికి గాబ్రియల్ దూత చదివించిన మాట ఇది. యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారముల పట్టునని స్పష్టంగా గ్రహించు అని చెప్పి దానియేలుకు గబ్రియల్ అనే దూత చలవించడం మనం ఇక్కడ చూస్తాం. అంటే ఇక్కడ అభిషక్తుడు అంటే కింద పుట్టినోట్లో ఏముందంటే
మెస్సియా అనుంది. కాబట్టి ఈ లేఖనాలని ఆమె ఖచ్చితంగా విని ఉండవచ్చు. అలాగనే కీర్తన 2:3లో కూడా ఒక మాట ఉంది. భూరాజులు యెహోవాకు ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఇది కూడా ప్రవచనమే. దావీదు గారు ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనం. దీని నెరవేర్పు ఎక్కడుందనేది కనుక మనం లేఖనాల్లో చూస్తే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 25-26 వచనాల్లో ఇవే మాటలు అక్కడ పేతురు గారు చదివిస్తున్నాడు. ఆ మాటలు చూద్దాము. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేసిరి అనే మాట ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ప్రభు మీదను అంటే ఇక్కడ బోల్డ్ అక్షరాలు, పెద్ద అక్షరాలు ఉన్నాయంటే ఇక్కడ లావుగా ఉన్నటువంటి తిక్కక్షరాలు ప్రభు అనే 3 అక్షరాలు ఇవి దేవునికి వాడినవి. బైబిల్ మొత్తంలో కూడా కొత్త నిబంధన అంతా కూడా పెద్ద అక్షరాలతో ఉన్నటువంటి ప్రభువు ఎవరయ్యా అంటే దేవునికి వాడినటువంటివి ఆ మాటలు. కాబట్టి ఇక్కడ పెద్ద అక్షరాలతో ఉన్నవి ప్రభువు అంటే యెహోవా మీదను. మరి ఇక్కడ తర్వాత ఏమన్నాడంటే అభిషేక్తుని మీద. అభిషేక్తుడు అంటే క్రీస్తు అని మనం చూసాం. కాబట్టి ఆయన క్రీస్తు మీదనంటే అభిషేక్తుని మీద అని మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ అభిషేక్తుడికి బదులు క్రీస్తు అని వాడబడింది, అక్కడ యెహోవాకి బదులు ప్రభువు అని వాడబడింది. కాబట్టి ఆడ దావీదు గారు చెప్పిన మాట ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసరికల్లా యెహోవాకు బదులు ప్రభువు మీదను అంటే యెహోవా మీదను, ఆయన అభిషేక్తుడి మీదను అన్నప్పుడు క్రీస్తు మీదను భూరాజులు లేసిరి అనే మాట ఇక్కడ కొంచెం అభిషేక్తుడు క్రీస్తు అంతే తేడా. యెహోవా ఇక్కడ దేవుడు. అలా కొత్త నిబంధన వచ్చేకల్లా ప్రభు అంటే యెహోవా అని, అభిషేక్తుడు అంటే క్రీస్తు అని. అంటే దేవుడు దేవుని కుమారుడు అన్న సంగతి మనకు స్పష్టంగా ఇక్కడ అర్థం కావాలి. కాబట్టి దావీదు గారి నోట ఈ మాటలు దావీదు గారి నోట పరిశుద్ధాత్మ మరి క్రీస్తుకు పూర్వమే దావీదు గారి ద్వారా పలికించినట్లుగా ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఎవరయ్యా అంటే మెస్సయ్య అంటే ఆయనే క్రీస్తు అభిషేక్తుడు అన్న సంగతి పాత నిబంధనలో కూడా దావీదు గారి నోట దానియేలు గారి నోట పలికినట్టుగా మనము ఇప్పుడు లేఖనాలు చూసాము. సరే, మరి ఇంకొక సాక్ష్యం, ఆయన మరి దేవుని కుమారుడని చెప్పుకున్నాడా అంటే మొదటి నుంచి ఏం చెప్పుకున్నాడంటే మెస్సయ్య క్రీస్తుని చెప్పుకున్నాడు. అలాగనే మరి ఇంకొక మాట ఏం చెప్పాడంటే ఆ పుట్టి గుడ్డి వాని దగ్గర ఆయన కళ్ళు తెరిచినప్పుడు మరి పరిచయలు ఆయన్ని ఎలివేసినప్పుడు యేసుక్రీస్తు అంటున్న మాట చూద్దాము. యోహాను సువార్త 9వ అధ్యాయము 25-27 వచనాలు. ఆ గుడ్డివానిని పరిచయులు వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడగగా, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా చెప్పి ఈయన ఎవరి కళ్ళైతే బాగు చేశాడో ఆ గుడ్డివాడిని అడుగుతున్నాడు. వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు నీవు ఆయనను చూచుచున్నావు. అయ్యా ఎవడయ్యా అతని మీద నేను నమ్మకం ఉంచాలంటే ఎవరంటే ఇదిగో నువ్వు ఆయన్ని చూచుచున్నావు అంటే నీ ఎదురుగా ఉన్నవాడే నేనే, కాబట్టి నువ్వు చూసేవాడు ఆయనే అంటున్నాడు. అంటే నేనే దేవుని కుమారుని చెప్పి ఆయన స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. ఈ మాటలు కూడా మనకు అర్థం కావాలండి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పేది ఏంటంటే నేను మెస్సయ్యను అంటే క్రీస్తును, నేను దేవుని కుమారుని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటా వస్తూనే ఉన్నాడు. అలాగనే మరి ఇంకొక సాక్ష్యం చూద్దాం. ప్రధాన యాజకులు అంటే ఈయన్ని అప్పగించినప్పుడు, సిలువకు అప్పగించినప్పుడు ప్రధాన యాజకులు అడుగుతున్నప్పుడు పరమాత్మ కుమారుడు నువ్వేనంటే ఆయన ఏం చెప్తున్నాడో ఖచ్చితంగా చూద్దాము. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 61-62 వచనాలు. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడగగా యేసు అవును నేనే, ఆ పరమాత్మని కుమారుణ్ణి నేనే, క్రీస్తును నేనే అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ ఆ పరమాత్మ కుమారుడైన క్రీస్తును నేనే అని స్పష్టంగా చెప్తున్నాడండి. ఇంకెంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలండి? అలాగనే ఇదే మాటను మరి లూకా గారు కూడా తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాము. లూకా సువార్త 22వ అధ్యాయము 70వ వచనంలో కూడా సేమ్ అక్కడ ఉన్నట్టు కానీ ఇక్కడ కూడా ఉంటుందండి. అందుకు వారందరూ అట్లయితే నువ్వు దేవుని కుమారుడువా అని అడగగా ఆయన మీరు అన్నట్లు నేనే ఆయనను. ఏమంటున్నాడు? నేనే ఆయననంటే ఏమని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ? నేనే ఆయననంటే దేవుని కుమారుడను నేనే.
క్రీస్తును నేనే, నేనే ఆయనను, నేనే ఆయనను అంటే ఏమని చెప్తున్నాడు ఈయన మొదటి నుంచి? నేను దేవుని కుమారుడును, క్రీస్తును, మెస్సియాను, అధిపతిని అని స్పష్టంగా ఆయన మొదటి నుంచి చెప్తున్న మాటలు అవే. అందుకనే ఆయన మీరు అన్నట్లు నేనే ఆయనను. వీళ్ళు ఏమని అన్నారు? నువ్వు దేవుని కుమారుడవా అని అడిగారు. అవును నేనే, మీరు అన్నట్లుగా నేనే ఆ దేవుని కుమారుడను. ఈయన దేవుని కుమారుడనే చెబుతున్నాడు మొదటి నుంచి. కాబట్టి మనం నమ్మాల్సింది ఏమిటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. మనమేమో యేసే దేవుడు అంటున్నాం, కానీ అలా నమ్మితే ఖచ్చితంగా మనము నరక గుండమే మనకు గతి. యేసే దేవుడని కాదు, యేసే క్రీస్తు అని నమ్ము, యేసే దేవుని కుమారుడని నమ్ము. ఇది విశ్వాసం. ప్రియమైన దేవుని వాళ్ళ సత్యాన్ని పక్కకు నెట్టేసి అక్కడ ఒక రెండు పదాలు కలిసేసరికల్లా ఆయన ఈయన, ఈయన ఆయన ఒకటే అని చెప్పి కలిపేసి ఆ యెహోవాయే క్రీస్తు అని చెప్పి బోధ చేస్తూ అనేక మందిని నరకానికి పంపుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ నేనే ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు. అంటే నేనే దేవుని కుమారుడని మీరు విశ్వసించకపోతే, నేనే క్రీస్తునని మీరు విశ్వసించకపోతే ఖచ్చితంగా మీరు మీ పాపాల్లోనే ఉండి చనిపోయి నరకానికి వెళ్తారు. మరి మన వాళ్ళు ఏమని నమ్ముతున్నారు? మరి ఏసే దేవుడని నమ్ముతున్నారు. కట్టకొనిపోయి నరకంలో పడతారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ వచనాలన్నీ కూడా మొదటి నుంచి ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తునని చెప్తున్నాడు, నేను దేవుని కుమారుడని చెప్తున్నాడు, నేను అభిషక్తుడని చెప్తున్నాడు. కానీ నేను దేవుడిని ఎక్కడ చెప్పలేదే. మరి మనం ఎందుకు దేవుడని నమ్ముతున్నాం? నరకంలోకి వెళ్ళటానికి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనకు అర్థం కావట్లేదు. ఇంకొక సందర్భంలో యేసుక్రీస్తు వారు మరి సిలువకు బంట్లు వచ్చి పట్టకపోవడానికి వచ్చినప్పుడు ఆ తోటలో ఒక మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు కూడా చూద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదువుకుందాం. తన్ను ఎదుకువారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని ఎతుకుచున్నారు అని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇచ్చరి. అందుకు యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. 8వ వచనం కూడా చూద్దాము. యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని, నేనే ఆయననని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వారిని పోనివ్వడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనం చూసిన లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడయా అంటే, యేసుక్రీస్తును నేనే, అలాగే నజరేయుడైనటువంటి యేసును నేనే, మెస్సీయను నేనే, దేవుని కుమారుడని నేనే అని చెప్తున్నాడే తప్ప నేనే ఆ యెహోవానైన దేవుడును అని ఎక్కడా చెప్పలేదండి. కాబట్టి అక్కడ ఆయన మరి యెహోవా నేనే ఆయననని చెప్పినప్పుడు ఆయన క్రీస్తు గురించి చెప్పలేదు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ యెహోవా తండ్రి గురించి నేనేనని చెప్పలేదండి. కాబట్టి మనము అపార్థం చేసుకొని ఆయనే ఈయనే ఆయనని చెప్పి ఈ విధంగా చెప్పి మనము విశ్వాసాన్ని పూర్తిగా చెరుపుకొని మనమే మరి అపాత్రులుగా మరి దేవునికి కనపడుతున్నాం. కాబట్టి మరి జాగ్రత్తగా ఆలోచిస్తారని ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగనే మరి యేసుక్రీస్తుని ఏమని నమ్మితే మనకు రక్షణ, మనకు విమోచన, మనకు బాప్తిసం తీసుకోవచ్చు, మనం ఈ లోకాన్ని జయించవచ్చు, ఏ విశ్వాసం అనేది కొన్ని మాటలు ఆ మాటలు చదువుకొని ముగించుకుందాము. మొదటిగా యేసును ఏమని నమ్మితే పాప క్షమాపణ దొరుకుతుంది అంటే, యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా మనము మన పాపంలో నుంచి జయం పొందాలి అంటే యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మాలి. ఎందుకంటే మొదటి నుండి ఆయన చెప్తున్నది ఏంటంటే నేనే దేవుని కుమారుడును, నేనే మెస్సీయను. కాబట్టి మనము యేసే దేవుని కుమారుడు, దేవుని ఏర్పాటు చేసినటువంటి మెస్సయ్య, క్రీస్తు, అధిపతి అని నమ్మితే ఖచ్చితంగా మనకు పాప విమోచన అనేది జరుగుతుంది. లేదు నేను యేసుక్రీస్తును దేవుడు అని నమ్ముతానంటే నీవు నీ పాపంలోనే ఉండి మరణిస్తావు. ఎందుకంటే యేసు ఎక్కడ కూడా నేను దేవుడని చెప్పలేదు. మొదటి నుండి నేను ఎవడన్నా చెప్పుచున్నా దేవుని కుమారుడని చెప్తున్నా, దేవుడు ఏర్పాటు చేసిన క్రీస్తు అని చెప్తున్నా తప్ప దేవుడని చెప్పలా. కాబట్టి మీరు దేవుడిని నమ్ముతానంటే ఖచ్చితంగా నరకమే. మరి రక్షణ కావాలంటే మరి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవాలంటే విశ్వాసం ఏమిటి చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 37వ వచనం. ఫిలిప్పు నపుంసకునితో నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను.
అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. అయితే వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తుని దేవుని కుమారుడని చెప్పి విశ్వసిస్తున్నానని చెప్పాడో, ఫిలిప్పును నసంపుడు ఇద్దరు నీళ్ళలోకి వెళ్ళి బాప్తీసం తీసుకోవడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తుని ఏమని విశ్వసించాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తేనే మనం బాప్తీసం తీసుకోవడానికి ఎలిజిబిలిటీ. తర్వాత మరి నిజమైన రక్షణ కావాలంటే ఏమిటి అన్నది కూడా లేఖన సాక్ష్యం చూద్దాము. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మరి లేఖనం ఏమి చెబుతుందో ఆ విషయాన్ని ఇక్కడ అపోస్తులు అయినట్టు పౌలు గారు చెబుతూ, మేము ప్రకటించు విశ్వాసం ఏమిటనగా, అది ఏం చెబుతుంది అంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. అంతే తప్ప యేసు దేవుడని నీ హృదయంలో విశ్వసించి దేవుడే చనిపోయి దేవుడే లేచాడంటే ఖచ్చితంగా అది వాక్య విశ్వాసం కాదు. మరి ఏంటి అంటే, యేసు దేవుని కుమారుడని, ఆయనను దేవుడు మృతుల్లో నుండి లేపాడని విశ్వసించాలి. దేవుడు మరి మన యందు ఉండాలి అంటే ఏ విశ్వాసం కావాలి అనేది కూడా ఇక్కడ తెలియజేశాడు. చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అంటున్నాడు. అంటే యేసు దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు ఉంటాడు, దేవుడు వాని యందు ఉంటాడు అన్నది సత్యం. అలాగనే ఇంకొక మాట యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, ఈ లోకాన్ని జయించే విశ్వాసం ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఈ లోకమును జయించువాడు మరి ఎవడు అంటే ఎవడో లేడండి. యేసుక్రీస్తు దేవుడి కుమారుడు కాకుండా యేసుక్రీస్తును నువ్వు ఏవని దేవుడని నమ్మినా, తండ్రి అని నమ్మినా, ఇక ఏవని నమ్మినా నీవు ఈ లోకాన్ని జయించలేవు. ఒక్క యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితే తప్ప నువ్వు ఈ లోకాన్ని జయించలేవు. ఇది వాక్యం చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి పౌలు గారు ఇంకొక మాట అంటాడు, ఎవరిలోనైతే పరిశుద్ధాత్మ ఉంటాడో, ఎవరైతే పరిశుద్ధాత్మ నడిపింపబడతారో వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకుంటారో ఇక్కడ రాయబడింది. ఆ మాట చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను అని ఇక్కడ పౌలు. అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నువ్వు నడిపింపబడితే నీకు అర్థం కాయేటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అని నేను ఖచ్చితంగా నమ్ముతావు. అది పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే నువ్వు నమ్ముతావు. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నువ్వేమని నమ్ముతావు అంటే యేసే దేవుడు, యేసే మహాదేవుడు అని నమ్ముతావు. పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు, మనందరికీ పాప విమోచకుడు, సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా దేవుడు నియమించిన వాడు ఈ యేసుక్రీస్తు అని నమ్ముతావు. పరిశుద్ధాత్మ లేకపోతే యేసే దేవుడు అంటావు. కాబట్టి మరి అపోస్తుడైనటువంటి పేతురు గారు కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నమ్మిన వారికి నమ్మని వారికి అందరికీ ప్రభువే. కాబట్టి మన విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అని నమ్మాలి. ఆ ప్రభువునే దేవుడు మనకు రాజుగా న్యాయాధిపతిగా నియమించాడని విశ్వసించాలి. ఈ విశ్వాసమే మన పరలోకం తీసుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు సహోదరులారా మరి ఈ లేఖనాన్ని చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ప్రభు పేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.